ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు రాజకీయాల్లో గందరగోళం. అభ్యర్థి ఎవరంటూ నాయకులు ఎదురుచూపులు. అసలు దర్శిలో పొత్తులో భాగంగా ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారో తెలియక అటు టీడీపీ నాయకుల్లో ఇటు జనసేన నాయకుల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల టీడీపీ పార్టీ అధిష్టానం తెలిపిన మేరకు దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా గవర్నర్ రవికుమార్ పేరు ప్రకటించినప్పటికీ కొందరు టీడీపీ నాయకులు అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తితో కొందరు నాయకులు రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు. ఇది ఇలా ఉండగా మరోవైపు జనసేన పార్టీలో ఎటువంటి పేరు ప్రకటించకపోవడంపై పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దాంతో దర్శిలో టీడీపీ జనసేన పొత్తు రాజకీయాల్లో నాయకులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో దర్శి జనసేన అభ్యర్థిగా దివంగత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు కీర్తిశేషులు గొట్టిపాటి నరసయ్య కుమార్తె దాదాపు ఖరారైనట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా దర్శికి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు రానున్నట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సిద్ధా రాఘవరావుతో ఫోన్లో చర్చించినట్టు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో దర్శికి టీడీపీ టికెట్ కోసమై ఓ పక్క వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన మదిశెట్టి వేణుగోపాల్ వస్తారని, వారు కాకపోతే బాదం మాధవరెడ్డి వస్తారని ప్రచారం కొనసాగుతున్నప్పటికీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా దర్శి అభ్యర్థి నాయకుల్లో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థి లేకపోవడంపై టీడీపీ జనసేన నాయకుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అభ్యర్థులు ప్రకటించే విషయంపై నాయకులు ఎదురుచూపులు చూడసాగారు.